ప్రైజ్ లార్డ్. యూట్యూబ్లో మన ఛానల్ని చూసిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశము శ్రమల కాల ధ్యానంలోని 9వ భాగమైన ఆహారం ఇచ్చుటకు కొట్టబడిన బండ. ఇందులో 3వ భాగమైన కొట్టబడిన బండ గురించి మనం ధ్యానించుకుందాం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 13వ వచనంలో ఈ విధంగా ఉంది. కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెను. ఆమెన్. ఆహారం ఇచ్చిన బండ. కొట్టబడిన బండ నుండి శ్రేష్టమైన ఆహారం తేనె ప్రవహించినట్లుగా మనం చూడగలం. అది జుంటె తేనెల వంటి యేసు శిలువ సువార్త. శిలువలో మన కొరకు కొట్టబడిన క్రీస్తు యొక్క శరీరం శ్రేష్టమైన ఆహారం అని ప్రభువే చెప్పుచున్నారు. మార్కు సువార్త 14వ అధ్యాయం 22వ వచనంలో, వారు భోజనం చేయుచుండగా ఆయన యొక్క రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికిచ్చి, మీరు తీసుకునండి, ఇది నా శరీరం అని నేను. కొట్టబడిన బండ నుండి వచ్చిన ఆహారం జీవాహారం అని, అదే నిజమైన ఆహారం అని వాక్యంలో చెప్పబడింది. సర్వ మానవాళి కొరకు కొట్టబడిన బండ నుండి సిద్ధపరచబడిన జీవాహారం ఆయన శరీరం అనగా వాక్యమై ఉన్న యేసును ఆత్మీయంగా తినాలని చెప్పుచున్నారు. పరలోకం నుంచి దిగివచ్చిన సజీవమైన ఆహారం ప్రభువైన యేసే. యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనంలో, పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. కొట్టబడిన బండ నుండి వచ్చిన ఆహారం భుజించిన వారికి దేవుడు కలుగచేయు మేలులు ఒకసారి మనం పరిశీలన చేద్దాం. మొదటిగా, కొట్టబడిన బండ నుండి వచ్చిన ఆహారం భుజించిన వారు ఆత్మీయంగా తృప్తిపరచబడతారు. బండ నుండి వచ్చిన ఆహారం నేతితో కూడి ఎంతో మధురమైన రుచి కలిగినది కాబట్టి ఆ జీవాహారం మనల్ని ఎల్లప్పుడూ తృప్తిపరుస్తుంది. కీర్తనల గ్రంథము 81వ అధ్యాయం 16వ వచనంలో, అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించెదను, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచెదను అని చెప్పబడింది. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయం 26వ వచనంలో, దీనులు భోజనం చేసి తృప్తి పొందెదరు అని చెప్పబడింది. అదేవిధంగా యోబు గ్రంథము 29వ అధ్యాయం 6వ వచనంలో, నేను పెట్టిన అడుగెల్లా నేతితో పడెను, బండ నుండి నా నిమిత్తం నూనె ప్రవాహముగా పారెను అని చెప్పబడింది. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయం 10వ వచనంలో, అవి బంగారం కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను జుంటె తేనె దారల కంటెను మధురమైనవి అని చెప్పబడింది. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనంలో, నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని, అది నా నోటికి తేనె వలె మధురముగా నుండెను. అదేవిధంగా ప్రకటన గ్రంథము 10వ అధ్యాయం 10వ వచనంలో, అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దానిని తినివేసి తిని, అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను అని చెప్పబడింది. రెండవ అంశంగా, కొట్టబడిన బండ నుండి వచ్చిన ఆహారం భుజించిన వారు స్వస్థపరచబడతారు. ఆయన మనల్ని స్వస్థపరచుటయే ఆయన కొట్టబడినవాడు. ఆయన్ను కొట్టగా ఏర్పడిన గాయముల ద్వారా మనం స్వస్థత పొందుకుంటాం. పాపపు పనుల ద్వారా వ్యాధి సోకిన వారు అనేకులు ఈనాడు లోకంలో మృత్యుముఖంలో ఉన్నారు. అయితే ఇక్కడ దేవుడు తన మహాదయను బట్టి ఆయన బండ నుండి కారుచున్న రక్తం ద్వారా తన అద్భుతమైన స్వస్థతను మనకు అనుగ్రహిస్తున్నాడు. అనగా ఆయన శరీరం ద్వారా మన పాపములకు క్షమాపణతో పాటు మనకు తన సంపూర్ణమైన స్వస్థతను మరియు ఆరోగ్యంను ఇస్తున్నారు. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనంలో, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. కీర్తన గ్రంథము 107వ అధ్యాయం 20వ వచనంలో, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అని చెప్పబడింది. మూడవ అంశంగా, కొట్టబడిన బండ నుండి వచ్చిన ఆహారం భుజించిన వారికి శాంతి సమాధానం పొందుకుంటారు. సాతాను కార్యకలాపముల వలన ఈనాడు లోకంలో ఎక్కడ చూసినా అశాంతి, ఆవేదన, దుఃఖం రాజ్యమేలుచుంది. అయితే కొట్టబడిన బండగా ఉన్న యేసు శిలువపై నుండి తన 2 చేతులు చాపి తన యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేస్తానని పిలుస్తున్నారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి,
నేను మీకు విశ్రాంతి కలుగు చేతును అని చెప్పబడింది. అదేవిధంగా కీర్తనల గ్రంథము 23వ అధ్యాయం 2వ వచనంలో పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు అని చెప్పబడింది. ఇక 4వ అంశంగా కొట్టబడిన బండ నుండి వచ్చిన ఆహారం భుజించిన వారు బుద్ధిని జ్ఞానమును పొందుకుంటారు. కొట్టబడిన బండలో జ్ఞాన వివేకాల నిధులన్నీ మరుగై ఉన్నాయి. సిలువ వేయబడిన క్రీస్తే అనగా సువార్తే దేవుని బిడ్డల యొక్క జ్ఞానం, వివేకం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 144వ వచనంలో నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి, నేను బ్రతుకున్నట్లు నాకు తెలివిని దయచేయము అని చెప్పబడింది. అదేవిధంగా కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 104వ వచనంలో నీ ఉపదేశముల వలన నాకు వివేకము కలిగెను అని చెప్పబడింది. ఆధ్యాత్మిక జ్ఞానమంతటిని మూలాధారం కొట్టబడిన బండ నుండి వచ్చిన ఆహారమే. ఆ బండలోని ఆహారంలో పరిమితి అంటూ లేకుండా జ్ఞాన వివేకాలన్నీ ఉన్నాయి. మనం ఆయన్ను ఎరుగకపోతే మనకు వేదాంతాలన్నీ తెలిసిన లోకంలోని జ్ఞానమంతా మనకున్న ఆధ్యాత్మిక జ్ఞానంలో వట్టి పామరులమే. జాలరులు, పామరులు, పేదలు అయిన ఆయన శిష్యులు కొట్టబడిన బండ నుండి వచ్చిన ఆహారం భుజించి తద్వారా పొందుకున్న జ్ఞానంతో భూలోకాన్ని తలక్రిందులు చేశారు. కొట్టబడిన బండలో నుండి వచ్చిన శాఖ ధన్యాదులకు సాదృశ్యమైన ఆహారం భుజించి జ్ఞానం పొందుకున్న దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో మొదలగు వారు తమ జ్ఞానంతో రాజుల కలల భావాన్ని చెప్పగలిగారు, అద్భుతమైన కార్యాలు చేయగలిగారు. అదేవిధంగా 5వ అంశంగా కొట్టబడిన బండ నుండి వచ్చిన ఆహారం భుజించిన వారు సారమును పొందుకుంటారు. సారము అనగా బలము. సిలువ వేయబడిన క్రీస్తు ద్వారా మన జీవితాలు సారమైనవిగా అనగా బలమైన జీవితాలుగా ఉండగలవు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 2వ వచనంలో ఆహారం కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు, సంతుష్టి కలుగచేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. 1 యోహాను 2వ అధ్యాయం 14వ వచనంలో యవనస్తులారా మీ బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలిచియున్నది అని చెప్పబడింది. 6వ అంశంగా కొట్టబడిన బండ నుండి వచ్చిన ఆహారం భుజించిన వారు సర్వ సంపదలు పొందుకుంటారు. అనగా సకల ఆశీర్వాదములకు కారణభూతుడు ఆయనే. కొట్టబడిన బండ నుండి వచ్చిన భోజనం ద్వారా దావీదు గిన్నె నుండి పొర్లుచున్నది. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయం 5వ వచనంలో నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, గిన్నె నుండి పొర్లుచున్నది అని చెప్పబడింది. కొట్టబడిన బండను ఆశ్రయించిన యాకోబు అద్భుతంగా ఆశీర్వదించబడ్డాడు, అన్ని దిక్కులకు వ్యాపించబడ్డాడు. ఆదికాండము 28వ అధ్యాయం 11వ వచనంలో ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. ఆదికాండము 28వ అధ్యాయం 14వ వచనంలో నీ సంతానమును భూమి మీద లెక్కకు ఇసుక రేణు వలె, నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదించబడను అని చెప్పబడింది. కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయని చెప్పబడిను. 7వ అంశంగా కొట్టబడిన బండ నుండి వచ్చిన ఆహారం భుజించిన వారు ఎన్నడూ చనిపోడు. కొట్టబడిన బండ నుండి వచ్చే ఆహారం తిన్నవాడు ఎప్పటికీ జీవిస్తాడు, అనగా నిత్య జీవనం పొందుకుంటాడు. బండ నుండి వచ్చిన ఆహారం సహజ సిద్ధముగానే మనను ఆధ్యాత్మికంగా బలపరిచి లోక సంబంధమైన నశించిపోవు విషయములందరి కోరికల నుండి విడిపించి శాశ్వతమైన పరలోకానికి కొనిపోవును. యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనంలో పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. అదేవిధంగా 6వ అధ్యాయం 58వ వచనంలో ఇదే పరలోకం నుండి దిగివచ్చిన ఆహారము, పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. పాత నిబంధన భక్తులు భుజించిన మన్నా కంటే మరి శ్రేష్టమైన జీవాహారమును భుజిస్తున్న మనం వారికంటే ఎంతో ధన్యును.
పరిశుద్ధ దేవుని సంఘాల ద్వారా అనగా దేవుని పర్వతముల ద్వారా మనకు ఆహారాన్ని ఉచితంగా ప్రభువు అందిస్తున్నారు. దేవుని వాక్యమును భుజించిన వారు నిత్య జీవంలో ప్రవేశింపగలడు. కీర్తన గ్రంథము 147వ అధ్యాయం 8వ వచనంలో పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు. అదేవిధంగా యెషయా గ్రంథము 55వ అధ్యాయం 1వ వచనంలో మీరు వచ్చి కొని భోజనం చేయుడి, రండి, రోకలు లేకపోయినను ఏమయూ నీయకయే ద్రాక్షారసమును పాలనుకొనుడి అని చెప్పబడింది. అరణ్యంలో ఇశ్రాయేలును రక్షించి కాపాడిన ఆ బండే మన ఆత్మ